నీట్ రిఫండ్కి సంబంధించిన వీడియో అండి ఇది. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నీట్ ఎగ్జామ్ రాసి చాలామంది ఇబ్బంది పడ్డారు. అంటే సిస్టమ్ ఫెయిల్ అయితే మనం కూడా ఫెయిల్ అయినట్టే కాబట్టి విద్యార్థులు అందరూ ఫెయిల్ అయ్యారు ఒకసారి. ఇప్పుడు మళ్ళీ జూన్ 21 టార్గెట్గా పెట్టుకుని ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళందరికీ ఏం చేసిందంటే, ఎగ్జామ్ మా వల్ల మీరు మళ్ళీ రాయాల్సి వస్తుంది కాబట్టి రిఫండ్ చేస్తాము, ఎగ్జామ్ మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజు పే చేశారో ఆ రిజిస్ట్రేషన్ ఫీజు అంతా పే చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ డేట్ని ఎక్స్టెండ్ చేశారు. ఓకే, ఆ ఎక్స్టెండ్ చేసిన డేట్స్ ఏంటో చూద్దామండి. నీట్ మీరు యూజీ రిఫండ్ కోసం అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఓకేనా, మనకి ఓల్డ్ డేట్ వచ్చేసి మే 27, ఆ డేట్ని జూన్ 22 వరకు ఎక్స్టెండ్ చేశారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ రిఫండ్కి అప్లై చేస్తే ఎగ్జామ్ రాయలేమేమో అనుకుంటున్నారు. బట్ అలా కాదు, ఎగ్జామ్ కూడా రాయొచ్చు. సో ఇప్పటికే 13 లక్షల మంది అయితే మనకి రిఫండ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఓకేనా, బ్యాంక్ ఖాతా వివరాలు మాత్రం మనమే ఇవ్వాలి. అవేంటో చూద్దాం. సో మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా మనం లాగిన్ అవ్వాలండి. అప్లికేషన్ పెట్టుకోవాలి. దానికి పాస్వర్డ్ ఆల్రెడీ మనం జనరేట్ చేసుకుని ఉంటాం కదా. క్యాప్చా వెరిఫికేషన్ తర్వాత మన మొబైల్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీవే ఇవ్వండి. ఓకే, ఫస్ట్ మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏవైతే ఇచ్చారో అవే ఇవ్వండి. లేదు అంటే చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇంకొకటి ఏంటంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడానికే ట్రై చేయండి, బయట వ్యక్తులు కాకుండా. అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్సి కూడా అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఇంకా క్యాన్సిల్ చెక్ కూడా మనం అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఒకసారి మనం వివరాలు అయితే ఎంటర్ చేసిన తర్వాత ఎలాంటి చేంజెస్ అయితే చేయకూడదు. జాగ్రత్తగా మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే జూన్ 22 11:50 PM వరకు మనకైతే అవకాశం ఇచ్చారు. సో అందరు విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ అలాగే నష్టపోయాం. సో రిఫండ్ ఇచ్చినంత మాత్రాన మనకేమీ మంచి అయితే చేకూరినట్టు ఏం అవ్వదు, కానీ బట్ ఇచ్చారు కాబట్టి యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అందరూ అప్లికేషన్ పెట్టుకోండి. ఓకేనా, ఇప్పటికే 13 లక్షల మంది పెట్టుకున్నారు. మీరు కూడా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. ఓకేనా, ఇది వాళ్ళ వీడియో. ఎగ్జామ్ అందరూ బాగా రాయాలి, బాగా చదువుకోండి. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా బాగా చదువుకోండి. సరే, ఇంకా ఫస్ట్ ఎలా అయితే అటెంప్ట్ చేస్తారో దానికంటే బెస్ట్గా బెటర్గా మీరు అటెంప్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.